హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నుంచి నేను ఒక మంచి నవలతో మీ ముందుకు రాబోతున్నాను. అది బారిస్టర్ పార్వతీశం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. ఇది ప్రథమ ముద్రణ 1924లో అయిందండి. తర్వాత మల్టీ కలర్గా వచ్చింది, అది 2011లో వచ్చింది. చాలా బాగుంటుంది నవల. హాస్యప్రధానమైన నవల, అందరూ తప్పకుండా వినాల్సిన నవల. 1999లో తెలుగు ఉపవాచకంగా 10th క్లాస్లో కూడా పెట్టారు. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే రసవత్తర హాస్య రసస్ఫోరకమైన కావ్యం లాంటిది. కీర్తిశేషులు మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మాది మొగల్తూరులేండి. మొగల్తూరు అంటే ఏమనుకుంటున్నారో, చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం. అక్కడ కోట బురుజులు, విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పెద్ద పట్టణమో, ఎంత ప్రసిద్ధమైనదో, ఎన్ని యుద్ధాలు చూసిందో, ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకొని రాసినవాడు ఎవ్వడూ లేడు. కానీ నిజంగా మంచి చరిత్రకారులు ఎవరన్నా ఇక్కడ కూర్చొని ఈ చరిత్రే రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో, మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో. ఇవన్నీ సరిగ్గా అవగాహన చేసుకుని వ్రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర, మొగల్తూరు రాజుల పరాక్రమం, వారి రాజ్యాంగ పద్ధతులు, వారు చేసిన దాన ధర్మములు ఎన్నెన్ని బయటపడేవో. మా నర్సాపురం తాలూకా అంతా ఎంత సంతోషించి ఉండేదో. నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగడానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తే గాని ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు తెలుసునా. అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతుల్లో ఉంది అంటే ఆనాడు వారెంతటి వారో ఊహించుకోవచ్చు. ఆ ఊళ్ళో జన్మించడం నాకు చాలా గర్వకారణం. మా ఇంటి పేరు వేమూరివారు. వేమూరివారు కూడా మొగల్తూరు పరిపాలకులతో పుట్టినవారే. ఆ ఆస్థానంలో పేరుగన్న విద్వత్ కుటుంబం మాది. ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో, ప్రభువులందరినీ మంచి మార్గాన్ని నడిపించడంలో, వారి చేత దాన ధర్మాలు చేయించడంలో, బీదసాదలను కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సాయపడ్డారు. ఇప్పటికీ వారి మీద మాకు, మా మీద వారికి ఎంతో గౌరవము, అభిమానము, ఆదరమును. వారికి ఏ విషయంలో, శాస్త్రంలో కానివ్వండి, లౌక్యంలో కానివ్వండి, ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రబండి వేసుకుని మా తాతగారు వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షమందు కూర్చుని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చేసుకొని సెలవు తీసుకుని వెళ్ళేవారని చాలామంది చెప్పగా విన్నాను. అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు. ఇంకా నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటి వాళ్ళంతా అంటూ ఉండేవారు. సరే, దానికేంలేండి, ఇది ఎప్పుడో జరగబోయే సంగతి. నేను చిన్నప్పుడు 5, 6 క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను. మా గురువుగారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు. నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు బాగా జ్ఞాపకం. 4వ క్లాస్ అయిన తర్వాత నన్ను చదువుకి నర్సాపురం పంపవలనని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపవద్దని, నాకు భోజన సదుపాయం బాగుండదని మా అమ్మ పట్టుబట్టడం చేతను మరో 2 ఏళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను. మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచిపెట్టడం అంటే నాకు ఏదో బెంగ, భయము అనిపించేది. నాకు ఇక్కడ బోల్డెంతమంది స్నేహితులు. వాళ్ళందరికీ నేనంటే ఇంతింతని చెప్పలేని అభిమానం. ఏంరా పార్వతీశం, నువ్వు వెళ్ళిపోతే ఎలాగురా? నిన్ను విడిచి మేముండలేంరా, మేము నీతోటే వచ్చేస్తాం అనేవారు. నేను నవ్వుతూ, 7 సార్లండి, నోరు ముసుకు చదువుకోండి, ఇక్కడేను వెరి వేషాలేయకండి. నేను నర్సాపురం నుంచి పై చదువులకి ఏ రాజమండ్రియో మద్రాసో వెళ్తాననుకోండి, అక్కడికి మీరు ఎలా రాగలరు? ఎవరుండే చోట వాళ్ళు ఉండాలి కానీ అందరూ అన్ని చోట్లకి వెళ్ళగలరేమిటి అంటే, ఎందుకు రాలేవేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. నీ మొహం, ఏమాత్రం వస్తావో చూస్తాను. నేను అమాంతం ఈ కాలువలో దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈదుకెళ్తాను. చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలువ వైపు పరిగెత్తాను. వద్దురా బాబు, వెళ్ళకురా, వాడు ఊరికినే అన్నాడు కానీ
నీతోటి పందెం వేసి ఎవరు గెలవగలరా అన్నా వినిపించుకోకుండా నేను కాలవ దగ్గరికి పరిగెత్తాను. వాళ్ళందరూ నా వెనకాలే పరిగెత్తుకొచ్చి నేను నీళ్ళల్లో దిగబోతుంటే నన్ను గట్టిగా పట్టుకొని, వద్దురా బాబు, నీతో మాకు పందెమేమిటి? నీ సంగతి వేరు, నీ సందర్భమే వేరు. ఈ పందెం కోసం నువ్వు నీళ్ళల్లో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు. ఇంక ఊళ్ళో బతకనివ్వడు. రా పోదాం ఇంటికని నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్ళినట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దిగబెట్టారు. వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం. వాళ్ళకే కాదు, ఊళ్ళో అశేష జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం. ఏ ఆటల్లోకెళ్ళినా నేను గెలుస్తుండేవాడిని. ఏ జామి తోటల్లోకో ఏ మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకర్లున్నా నాకు బోలెడన్ని కాయలు కోసి ఇచ్చేవారు. నా తోటి కుర్రవాళ్ళెవరైనా పొరపాటున ఒక కాయ కోసుకోబోతే హడలగొట్టి పంపేవారు. ఇలా మగవాళ్లే కాదు, ఆడవాళ్ళందరికీ కూడా నేనంటే ఎంత ముద్దో. ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది. నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపట్ల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దెట్టుకొని మరీ వెళ్ళేవారు. నాకెంతో అసహ్యంగానూ చిరాగ్గానూ ఉండేది. నేను ఒకసారి మా అమ్మతోటి గట్టిగా అన్నాను కూడాను, ఏమిటమ్మా అసహ్యంగాను? వీళ్ళందరూ నన్ను ఇలాగ ముద్దు పెట్టుకోవడం ఒళ్ళు మండిపోతూను. నేనేమన్నా ఆడపిల్లని అనుకున్నారేమిటి? ఇలా అయితే ఇంక నేను అసలు వచ్చే ఏడు పుట్టనే పుట్టను. నువ్వు పుట్టినరోజు చేయవద్దు. నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా? అందులోనూ మరే ఈ వెధవాళ్ళంతా కూడా ముద్దెట్టుకుంటారేమిటంట? వాళ్ళు అలా ముద్దెట్టుకోవచ్చుటే అమ్మా. వాళ్ళు వెధవాళ్ళు కదా, మడిగా ఉండొద్దు అన్నానోసారి. మా అమ్మ వాళ్ళు విరగబడి తెగ నవ్వి మరీ ముద్దెట్టుకున్నారు. నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతూ ఉండేవి. ఆ ఊరు విడిచిపెట్టడం నాకు, నన్ను విడిచిపెట్టడం మా అమ్మకి ఎంత కష్టంగా ఉన్నా కానీ నా చదువుకి నర్సాపురం వెళ్ళక తప్పలేదు. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళున్నా లాభం లేదని వాళ్ళు నిశ్చయించి మంచి రోజు చూసి నన్ను నర్సాపురం తీసుకువెళ్ళి మా మేనత్తగారింట్లో ఒప్పచెప్పి అక్కడ టైలర్ హై స్కూల్లో నన్ను ఫస్ట్ ఫారంలో చేర్పించారు. అప్పటికి మాకెంత దగ్గరైనా నేను నర్సాపురం ఎప్పుడూ చూడలేదు. అక్కడ ఇల్లు, మేడలు, కోర్టు, హై స్కూలు, కాలువ, గోదావరి అన్నీ చూసేటప్పటికీ హడలెత్తింది. నర్సాపురమే ఇలా ఉంటే ఇంకా రాజమండ్రి అవి ఎలా ఉంటాయో అనుకున్నాను. కానీ నా ఊహకేమీ అందలేదు. అక్కడ స్కూలు, మాస్టార్లు, పద్ధతులు చూస్తే కొన్నాళ్ళు బెదురుగా ఉండేది. ఏ మాస్టారు నా మీద ప్రత్యేక అభిమానం చూపించలేదు. మా ఊళ్ళోకి మళ్ళేనో భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా కూర్చోబెట్టుకోనూ లేదు. ఇదేం మా ఊరా, ఇదేం వీధిబడా, పెద్ద పాఠశాల అయిను అని కొన్నాళ్ళు సరిపెట్టుకున్నాను. ఇక్కడ పిల్లలంతా మా ఊళ్ళోకి మళ్ళీ అరుగుల మీద చాపలు చదరలు వేసుకు కూర్చోవడం గాక బల్ల మీద కూర్చోవడం, మేస్టర్ గారు దూరంగా కుర్చీ మీద కూర్చోవడం, అందుచేతను మా పల్లెటూరు బడిలో ఉండే సామీప్యం పోయి మాకు మధ్యను అనగా మేస్టార్కి పిల్లలకి ఎంతో దూరం ఉన్నట్లు అనిపించేది. అయినా ఇక్కడ మేస్టార్లు చాలా మంచివారే. కుర్రవాళ్ళెవరూ అల్లరి చేయకుండా ఆయన చెప్పినది శ్రద్ధగా వింటున్నారా లేదా అని 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉండేవారు. ఆయన ఎంత జాగ్రత్తగా చూస్తున్నా అల్లరి చేసేవాళ్ళు చేస్తూనే ఉండేవారు. ఆ మూల ఈ మూల గణగణలాడుతూ చప్పుడు చేస్తూనే ఉండేవారు. బడి విడిచిపెట్టేటప్పటికీ గొల్లుమని ఈల వేసుకుంటూ పిల్లలందరూ బయటికి వచ్చేవారు. బయటికి రావడంతోనే ఎవళ్ళ దారిన వాళ్ళు ఇళ్లకు పోకుండా గుంపులు గుంపులుగా కేకలేస్తూ పరుగులెడుతూ ఒకళ్ళనొకళ్ళు సరదాకి కిందికి తోసివేస్తూ అల్లరి చేసేవాళ్ళు కొందరు. మరికొందరు ఉప్పట్టి, చెడుగుడు మొదలైన ఆటలు ఆడుకునేవారు. ఇలా కొందరు బంతి ఆడుకునేవారు. ఇలా రకరకాలుగా ఎంతో సరదాగా నవ్వుకుంటూ కేకలేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు చాలా కులాసాగా ఉండేది. కొన్నాళ్ళు నేను ఏ ముఠాలోనూ చేరకుండా ఓ ప్రక్కగా నుంచొనో అరుగు మీద కూర్చొనో ఈ వేడుక చూస్తూ ఈ వేడుక ఆనందించేవాడిని. కానీ అట్టే రోజులు ఆ పిల్లలంతా నన్ను కూర్చొనివ్వలేదు. నన్ను కూడా బలవంతాన్ని లాక్కొని వెళ్ళేవారు. ఒకడు బంతి పుచ్చుకొని నన్ను కొట్టేవాడు. నేను తప్పనిసరిగా ఆ బంతి మళ్ళీ వాడి మీదకు విసరవలసి వచ్చేది. అలా విసిరి పారిపోతుంటే మళ్ళీ బంతి వచ్చి నా వీపుకు తగిలేది. ఇలా తప్పనిసరిగా బంతి ఆట ఆడవలసి వచ్చేది. ఈవేళ ఈ బంతి ఆట అయితే మరొక రోజున ఉప్పట్టిలోకి లాక్కుపోయేవారు.
ఇలా వారం రోజులు గడిచేసరికి ఎవరూ పిలవకుండానే నేను ఆటలకి తయారయ్యేవాడిని. అన్నిట్లోకి నాకు చెడుగుడి అంటేనే ఎక్కువ సరదాగా ఉండేది. అందుచేతను ప్రతిరోజు నేను చెడుగుడు గుంపులోనే చేరి 2-3 మాసములయ్యేసరికి మంచి చెడుగుడి ఆటగానిగా తయారయ్యాను. గమ్మత్తేమిటంటే మా ఊళ్ళోనూ అక్కడ బడిలోనూ ఎరుగని కొత్త వింత ఇక్కడ కనిపెట్టాను. సంవత్సరం అంతా అయిపోయి డిసెంబర్లో సెలవులిచ్చే ముందు క్లాసు పరీక్షలతో పాటు కొంచెం ముందు వెనకలను ఈ ఆటలన్నింటిలోనూ పోటీలు జరిపేవారు. గెలుపొందిన జట్టుకి బహుమతులిచ్చేవారు. ఆ జట్టులో కూడా మరీ మంచి ఆటగాడికి ప్రత్యేక బహుమతి ఇచ్చేవాళ్ళు. నేను చేరిన సంవత్సరం మా జట్టు గెలవడమే కాకుండా అందులో మొదటి బహుమతి నాకు వచ్చింది. ఇలా వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. ఈ బహుమతి ప్రదానానికి స్కూలు పిల్లలందరినీ పరీక్ష హాల్లో కూర్చోబెట్టి సభ జరిపి మా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి వారి చేత బహుమతులు ఇప్పించారు. ఒక్కొక్కళ్ళ పేరే చదువుతుంటే ఆ కుర్రవాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, వారిచ్చిన బహుమతి అందుకోవడం, వారికి ఒక నమస్కారం చేసి వెనక్కు తిరిగి రావడం, ఇది ఏర్పాటు. ఈ క్రమం అంతా 2 రోజులు ముందుగానే మా మాస్టర్ గారు మాకు నేర్పారు. అందుచేతను అక్కడ ఏమీ కంగారు పడకుండా సహజంగానే జరిగిపోయింది. ఎటొచ్చి ఆ పిల్లవాళ్ల పేర్లు చదివినప్పుడు, వాడు బహుమతి అందుకుంటున్నప్పుడు హాల్ అంతా దద్దరిల్లేటట్లు అక్కడ చేరిన విద్యార్థులంతా చప్పట్లు కొట్టేవారు. తక్కిన వాళ్ళందరికీ ఎలా ఉండేదో కానీ నా పేరు పిలవగానే నేను లేచి వెడుతుంటే ఆ చప్పట్లు ధ్వనికి నేను ఎంతో పొంగిపోయి గాల్లో తేలిపోతున్నట్లే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేల మీద నడిచాననే నమ్మకం ఇప్పటికీ నాకు లేదు. ఆ పైన కలెక్టర్ గారు నా కేసు చూసి మందహాసం చేసి గుడ్ బాయ్ అని నా వీపు తట్టారు. దాంతో సంతోషం పట్టలేక నేను పరవశున్నయి ఈ మాట మరీ గాల్లో తేలిపోతూ నేను కూర్చున్న చోట్లో గభీమని చితకలబడ్డాను. నా పక్కనున్న కుర్రవాళ్ళంతా నన్ను అక్కడే కౌగిలించుకున్నారు. కొంచెం చెప్పడానికి సిగ్గు వేస్తున్నది కానీ అయినా చెప్పక తప్పదు. ఆ సంవత్సరం ఆటల్లోనే కాకుండా చదువులో కూడా నాకు మొదటి బహుమతి వచ్చినది. ఆ సంగతి నాకు అప్పటి వరకు తెలియనే తెలియదు. ఇంకా ఆ రోజు నాకు మరీ ఆనందం కలిగించిన విషయం మరొకటి జరిగింది. ఆ సభలోకి మా ఊరు నుంచి మా నాన్న, ఆ ఊరు మేస్టార్ గారు ఎప్పుడొచ్చారో తెలియదు కానీ సభ ముగిసి అందరూ లేవగానే మా నాన్న, మా ఊరు మేస్టార్ గారు పక్క వాళ్ళనందరినీ తప్పించుకొని నా దగ్గరకు వచ్చి నన్నెత్తుకొని ముద్దాడారు. దాంతో దగ్గరున్న పిల్లలంతా చప్పట్లు కొడుతుంటే నవ్వుతుంటే నాకెంతో సిగ్గొచ్చి ఆనందంతో కళ్ళనీళ్ళు కూడా వచ్చాయి. ఇలా ఎంతో సంతోషంగా 2-3 సంవత్సరాలు గడిచిపోయినాయి. నేను 3వ ఫారంలో ఉండగా ఒక తమాషా జరిగింది. సంవత్సరం ఆఖరు కావస్తుండగానే స్కూల్లో ఇన్స్పెక్టర్ గారు మా స్కూల్ పరీక్ష చేయడానికి వచ్చారు. అంతకు ముందు రోజున మమ్మల్ని అందరినీ మంచి బట్టలు కట్టుకొని రమ్మని, తల దువ్వుకొని రమ్మని మా మేస్టార్ గారు మరీ చెప్పారు. ఆ రోజు మేస్టార్లందరూ కూడా చాకలు తెచ్చిన బట్టలు కట్టుకుని మర్చిపోకుండా తలగుడ్డలతో వచ్చారు. స్కూల్ అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. మాకు తుమ్మడానికి దగ్గడానికి కూడా భయంగా ఉంది. మా మేస్టార్ గారు ఎంతో గంభీరంగా మా క్లాస్లో అటు ఇటు తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, అడిగిన ప్రశ్నకు భయపడకుండా సమాధానం చెప్పమని మమ్మల్ని పదే హెచ్చరిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ నెమ్మదిగా క్లాసులోకి వచ్చాడు. మా మేస్టార్ గారు గబుక్కున వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించి నెమ్మదిగా కుర్చీ దగ్గరకు తీసుకొచ్చి దయచేయమన్నారు. ఇన్స్పెక్టర్ గారు రావడంతోనే మా మేస్టార్ గారు చెప్పినట్లు క్లాస్ పిల్లలందరం లేచి వారికి నమస్కారం చేస్తూ నిలబడ్డాము. ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీ మీద కూర్చొని సిట్ డౌన్ బాయ్స్ అని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమందరం కూర్చున్నాం. వారి కేసు చూస్తూ. ఆయన బాగా పెద్దవారు, ముసలివారులా కూడా కనపడ్డారు. కుర్చీ మీద బాసిన పట్టా వేసుకుని కూర్చుని నెత్తి మీద తలగుడ్డ తీసి బల్ల మీద పెట్టారు. ప్రక్కనే భయపడుతూ నిలబడ్డ మా మేస్టార్తో ఏదో మాట్లాడుతూ 2 నిమిషాలైన తర్వాత పిల్లవాళ్లను ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఆయన బాగా నలుపు, కొంచెం లావు. ఆయన శరీరం నలుపుతో సంతోషపడక నల్లకోటు కూడా తొడుక్కొచ్చారు. ముఖం మీద తిరగలి గంటలలాగా అమ్మవారు పోసిన మచ్చలు ఉన్నాయి. చాలనట్లు ఓ కన్ను బాగా మెల్ల. ఆయన క్లాస్ కేసు చూస్తుంటే ఎటువైపు చూస్తున్నది మాకు అర్థం కాలేదు. మాకు కొంచెం నవ్వొస్తున్నా బలవంతాన ఆపుకొని భయభక్తులతో కూర్చున్నాం. ఆయన ఒక కుర్రవాడి వైపు తిరిగి సైన్స్ పాఠంలో ఏదో ప్రశ్న వేశారు. ఆయన ఎవరిని అడిగింది తెలియక
ప్రక్కనున్న కుర్రవాడు గబుక్కున లేచి నుంచుని సమాధానం చెప్పాడు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చి అటు తిరిగి, వెధవా, నిన్నెవరడిగారన్నారు? వాడు గజగజలాడుతూ చతికిలబడుతుండగా ఆ పక్కవాడు నిలబడి చేతులు కట్టుకుని వణికిపోతూ, నేనసలు కిక్కురు మనలేదండి అన్నాడు. దాంతో క్లాస్ అంతా విరగబడి నవ్వడం మొదలుపెట్టారు. మా మేస్టార్ గారికి కోపం భయం ఎక్కువై బెత్తం పట్టుకొని, నోరు ముయ్యన్రా అని పళ్ళు కొరుకుతూ క్లాసు మధ్యకు వచ్చారు. ఇన్స్పెక్టరు మండిపోతూ లేచి నుంచుని బల్లగుద్ది సైలెన్స్ అని ఉరిమారు. ఆ ఉరుముకి మేమంతా హడలిపోయి మాట్లాడక కూర్చున్నాం. ఇన్స్పెక్టర్ గారు ఆ కోపంతోనే మరికొన్ని ప్రశ్నలు వేశారు. మళ్ళీ కుర్రాళ్ళు కంగారు పడకుండా వారు ప్రశ్నలు వేసిన కుర్రాడి పేరు మేస్టర్ గారు పిలవడంతో పొరపాటు లేకుండా సరైన వాడే సరైన సమాధానం చెబుతూ వచ్చాడు. దాంతో వారు కొంచెం శాంతించి ప్రసన్నులై ఇంకా ఏదో ప్రశ్నలు వేస్తూ నాకేసి తిరిగి నన్ను ఓ ప్రశ్న అడిగారు. నేను కొంచెం పరాగ్గా చూస్తూ కూర్చున్నాను. ఇంతలో మేస్టార్ గారు నా పరాకు చూసి, ఏం పార్వతీశం, నిన్నే వారేదో అడుగుతున్నారు, చెప్పమన్నారు. నేను గబుక్కున చేతులు కట్టుకుని లేచి నిలబడ్డాను. వారి ప్రశ్న వినిపించుకోలేదు. ఇంతలో ఇన్స్పెక్టర్ గారు మందహాసం చేస్తూ, చూడమ్మా అబ్బాయి, ఎటువంటి వస్తువు మీదనూ కాంతి కిరణం పడితే పరావర్తనం చెందుతుంది, అంటే అది వెనక్కి తిరుగుతుంది అన్నారు. నాకింకా పరధ్యానం పోలేదు. ఇందాక చెప్పటం మర్చిపోయాను. వారిది బట్టతల సన్నగా మెరిసిపోతోంది. ఆ క్షణంలో మా క్లాస్ పాక కప్పులో నుంచి సూర్యకిరణం వారి నెత్తిన పడి పరావర్తనమైంది కాబోలు. ఇన్స్పెక్టర్ గారు వారి ప్రశ్న మళ్ళీ చెప్పగా నేనేమీ ఆలోచించకుండా బట్టతలండి అన్నాను. క్లాసు గొల్లుమన్నారు. మా మేస్టారు మొహం మొత్తుకున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఒళ్ళు మండి తలగుడ్డ నెత్తిన పెట్టుకుని క్లాస్లోంచి వెళ్ళిపోయారు. క్లాస్ అంతా నిశ్శబ్దం. ఇన్స్పెక్టర్ ఖాళీ చేసిన కుర్చీలో మా మేస్టార్ గారు చతికిలబడి ఎదురుబల్ల మీద మోచేతులు ఆనించి 2 చేతులు నెత్తిన పెట్టుకుని, పార్వతీశం, నా కొంప తీసావురా, నీకిలాంటి దుర్బుద్ధి పుట్టిందేవిరా ఈవేళ? నీవేదో తెలివైన వాడివని ఇన్నాళ్ళు మురిసిపోతుంటే ఇలా చెప్పాలని ఎలా తోచిందిరా నీకు? ఇంతకీ నా కర్మం కాలింది, నా రోజులు బాగా లేవు అని విచారిస్తుంటే మాకందరికీ కూడా ఏడుపొచ్చినంత పని అయింది. ఇంతలో భోజనం సమయం అయిందని గంట మ్రోగింది. మా మేస్టార్ గారు దిగాలు పడి అలాగే కూర్చున్నారు. మేమెంతో నిశ్శబ్దంగా బయటికి జారాం. ఇలా ఆటలు పాటలతోటి కాలక్షేపం చేసుకుంటూ 4th ఫారంలోకి వచ్చాను. స్కూల్ జీవితం చాలా సుఖంగా ఉంది. చదువులో కూడా తెలివిగా ఉంటున్నానని మేస్టార్లు చెప్పేవారు. తెలివిగా ఉన్నానని, అయితే సహవాసాలు ఎక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గుతున్నదని మా నాన్నకి వర్తమానాలు అందినట్లు చూచాయిగా తెలిసింది. ఆ మాట నిజమే, కాదంటానికి వీల్లేదు. ఏమంటే పిల్లలందరికీ నా మీద నిర్హేతుకమైన ఆదరం గౌరవం ఏర్పడ్డాయి. చెడుగుడులోనూ ఉప్పటిలోనూ ఏటేటా నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి. అలాగే క్లాస్లో కూడా మొదటివాణిగానో రెండోవాణిగానో ఉంటూ బహుమతులు అందుకుంటూ ఉండడం విద్యార్థులందరికీ నా మీద గౌరవ కారణమైంది. ఇటు ఉపాధ్యాయుల అభిమానము, అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సముదాయం, వాళ్ళు నా ఎడల చూపే ఆదరాభిమానాలు తలుచుకొని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనం, పట్టుదల, వ్యక్తుల ఎడల చదువులోనూ కూడా కొంచెం నిర్లక్ష్యం బయలుదేరడము మాట వాస్తవమేనని ఒప్పుకొనక తప్పదు. అందుకని ఉపాధ్యాయులకు నా మీద మునుపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువ కాజొచ్చింది. సాయంకాలం స్కూల్లో ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాద్ దగ్గర దండాలు, బస్కీలు వగైరా వ్యాయామం, కొంత కుస్తీ కూడా నేర్చుకోవడం ప్రారంభించాను. ఇంకా ఊళ్ళో తరచూ సభలు, ఉపన్యాసాలు, హరికథలు, భజనలు వగైరా సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాతను ఎన్నెన్నో జరుగుతుండేవి. వాటన్నిటికీ సరదాగా నా సహాధ్యాయులతో తప్పక హాజరవుతుండేవాడిని. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమేననుకోక తప్పదు. ఇది ఇలా ఉండగా నాకప్పుడే ఎక్కడెక్కడి నుంచో పెళ్లి సంబంధాలు రావడం మొదలెట్టాయి. మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది. నాకు త్వరగా పెళ్లి చేయాలని, చిన్న కోడలు నట్టింట తిరుగుతుంటే చూడాలని ఆవిడ ముచ్చట పడుతుండేది. ఆ ముచ్చట్లు తీర్చడానికి నా వెనుక ముందు ఎవరూ లేరాయ, మరి అవన్నీ నా వలననే తీరక తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టాడు.
ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. 2-3 మా ఉపాధ్యాయులు, 25-30 మంది నా సహాధ్యాయులు కూడా వచ్చారు. నా మిత్ర బృందం వాళ్ళు నా ఎడల ప్రదర్శించే ఆదరాభిమానాలు చూసి మా అమ్మ ఎంత పొంగిపోయిందో లెక్కే లేదు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది. నాకు కౌపీనం పెట్టి, పంచసికలు పెట్టి, మెడలో యజ్ఞోపవీతం, చేతిలో దండం, ఇంకో తోలు జంధ్యం, చేతిలో భిక్షాపాత్ర చూసి నా సహచరులు, బంధువులలో కుర్రకారు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంత కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంట్లో శుభం జరగడం, ఇంతమంది బంధువులు రావడం నేను ఎరుగున్నంత వరకు ఇదే మొదలు. ఊర్లో అన్ని వర్ణాల వారు మా ఇంట్లో 4 రోజులు విందులు ఆరగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయడం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇలా మన వాళ్ళల్లోనేనా ఇతరత్రా అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషంగా జరుగుతాయా అని అనుకున్నాను. ఈ 4 రోజులు అయిపోయి బంధువులంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా మా ఇల్లంతా నిర్జనమై ఎంతో చిన్నపోయినట్టుంది. నేను మళ్ళీ నర్సాపురం చేరుకున్నాను. మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికే వాళ్ళు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులందరిలోనూ ఎంతో ప్రచారం చేశారు. ఆ రోజున నేను స్కూల్కి వచ్చేటప్పటికి అక్కడున్న విద్యార్థి సమూహం అంతా నన్ను చూసి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. 2 కుర్రవాళ్ళు నన్ను గంజి కావిడ వేసి తీసుకువెళ్ళి అక్కడొక కుర్చీ మీద కూర్చోబెట్టారు. కొందరు కుర్రవాళ్ళు స్కూల్లో ఉన్న పూల మొక్కల పువ్వులన్నీ తీసుకొచ్చి నా మీద పుష్పవర్షం కురిపించారు. అప్పుడు ఒకడు వాడి ఇష్టం వచ్చినట్లు 10 నిమిషాలు పెద్ద గంభీరోపన్యాసం చేశాడు. వాడి అసందర్భ ప్రలాపాలకు కుర్రవాళ్ళు పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వుతూ జయజయధ్వానాలు చేశారు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నా మీద పద్యాలు చెబుతానని చెప్పి వాడికొచ్చిన పద్యాలు తప్పులతోనూ కొన్ని ఒప్పులతోనూ ఎలాగో కొన్ని చదివేశాడు, పాడేశాడు. ఇది కాగానే మరొక 2 కుర్రవాళ్ళు ముందుకు వచ్చి మేము అష్టావధానం చేస్తామన్నారు. అంతకు 2-3 నెలల క్రితమే మా ఊళ్ళో 2 జంట కవులొచ్చి ఆసు కవిత్వము అష్టావధానం చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్లకు అష్టావధానం చేయాలని సరదా పుట్టింది. ఈ శుభ సమయంలో అది ఆచరణలో పెట్టాలని వాళ్ళు ముందుకొచ్చారు. సభికులంతా పొంగి పొర్లుతోన్న ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచార్లు చేస్తూ వచ్చి రాని పద్యాలేవో 2 చెరో పాదం చెప్పడం ఆరంభించారు. అక్కడ ఉన్న వాళ్ళలో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం, దాంతో నిమిత్తం లేకుండా వీళ్ళ ఇష్టం వచ్చినట్లు జ్ఞాపకం వచ్చినట్లు సమాధానం చెప్పడం. ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతుండగా మా మేస్టార్లు కొందరు వారి వెనుక హెడ్ మాస్టరు వచ్చి నిలబడ్డం మొదటెవరూ గమనించకపోయినా తెలుసుకున్న ఉత్తర క్షణంలో పిల్లలందరూ హడలిపోయి చెల్లాచెదురుగా పరుగులెత్తారు. ఏమిటోయ్ పార్వతీశం ఈ హడావిడి అన్నారు. నాకేం తెలియదండి, నాకు ఒడుగు అయ్యి ఈవేళే బడికి వచ్చానండి. రావడంతోటే కుర్రవాళ్ళందరూ సరదాగా నాకు జేజేలు కొడుతూ ఇక్కడ కూర్చోబెట్టి ఒకరు ఉపన్యాసం ఇచ్చి మరొకరెవరో పద్యములు చదివి వీళ్ళిప్పుడు అష్టావధానం చేస్తామని ఆరంభించారండి. బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సత్కారము వాళ్ళ అవధానం మధ్యలో ఆగిపోయాయన్నమాట మా మూలాన. పోనీలే, మరో మాట ఎప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుందువు గాని అని ఆదరంతో నా వీపు తట్టి నా బోడి తల మీద 2 మొటిక్కాయలు మొట్టి ఈ వేళకు ఈ సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు. నవ్వుకుంటూ నా దారిని నేను చక్కా పోయాను. ఊళ్ళో వ్యవహారాలు ఎక్కువ కావడంతో స్కూల్లో చదువు వెనకబడ్డది. మా ఉపాధ్యాయులకు నా మీద పూర్వముండే సదభిప్రాయం మారిపోయింది. నాకెలాగైనా గుణపాఠం నేర్పాలని పట్టుదలతో నన్ను 5వ ఫారంలోనే ఉంచేశారు. ఏ క్లాసు 2వ సంవత్సరం కూడా చదవడం నాకిదే మొదటిసారి. నాకెంతో సిగ్గుగా భయంగా ఉన్నది. మా నాన్న ఈ శుభవర్తమానం విని నన్ను నానా చివాట్లు వేసి చదువు వద్దు, సంధ్య వద్దు, 4 ఏళ్లు నర్సాపురంలో చదువు వెలిగించి చేసిన నిర్వాకం చాలు. ఇంటి దగ్గరుండి వ్యవసాయం చూసుకుంటే నాకు తోడుగాను ఉంటుంది. భూములు అక్కడకు వస్తాయి. ఆ పైన 4 సంస్కృత ముక్కలు నాకొచ్చినవి చెబుతాను, ఎందుకైనా పనికొస్తాయి. అంచేత నర్సాపురం వెళ్ళి నీ పెట్టి బేడా తెచ్చుకో అన్నారు. నేను ఈ ఏడు ఎలాగైనా కష్టపడి మీదటికి మెట్రికులేషన్ కూడా అయిందనిపించుకొని మానేస్తాను, ఇంకా జాగ్రత్తగా ఉంటాను అని అనేక విధాలా బ్రతిమాలాను.
మా అమ్మ కూడా నా పక్షం వహించి, ఏదో వెర్రివాడు, సహవాసాల వల్ల ఇలా అయ్యాడు కానీ వాడికేం తెలివితేటలు లేవా? ముక్కరానివాడా? ఇక్కడ కూర్చుని చేసే నిర్వాకమేముంది? వాడన్నట్టు ఆ మెట్టు క్లాసు ఏదో అయ్యేదాకా చదువుకోనియండి, తర్వాత సంగతి ఆలోచిద్దాం అంటూ నెమ్మదిగా మా నాన్నకు నచ్చచెప్పింది. ఆయన ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నారు. మా అమ్మ నన్ను వెళ్ళమని సౌజ్ఞ చేసింది. నేనిదే సందని ఒక్క ఉజాములో బయటపడి ఏకాఏకి నర్సాపురం పరిగెత్తాను. వచ్చానే కానీ స్కూల్లోకి వెళ్ళడానికి, మళ్ళీ అదే క్లాసులో కూర్చోవడానికి ఎంతో సిగ్గు వేసింది. కానైతే నిరుడు నాతో చదివిన వాళ్ళు మరికొంతమంది ఈ ఏడు కూడా లేకపోలేదు. అది కొంత ధైర్యం. మేస్టార్ గారు నన్నాట్టే మందలించకుండా, ఏమిరా పార్వతీశం, ఈ ఏడైనా బుద్ధి తెచ్చుకొని ఊళ్ళో వ్యవహారాలకు స్వస్తి చెప్పి శ్రద్ధగా చదువుకుంటావా? నీవు లేనంత మాత్రాన అక్కడ సభలు కార్యక్రమాలు ఆగిపోవు. అవి ప్రతినిత్యం ఎవరున్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి. దానివల్ల మీకు లాభం ఏమీ లేకపోవడమేగాక ఇక్కడ చదువు సన్నగిలుగుతోందన్న సంగతి నీవు తెలుసుకున్నావు కదా. ఉపన్యాసాలు హరికథలు కావు బాబు, పైకి రావాల్సిన వాడవు, తెలివైన వాడవు. ఇక ముందైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చూసుకో అని హితబోధ చేశారు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. చిత్తం అండి అని నమస్కారం చేశాను. నేను మళ్ళీ బడికి రావడం ఇంటి దగ్గర మా నాన్నకి ఎంత మాత్రం ఇష్టం లేకపోయింది. మా అమ్మ మాట కాదనలేక, నన్ను తిట్టలేక కొట్టలేక అప్పటికి ఊరుకున్నా, అస్తమానం నన్ను గురించి నా భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నాడు కాబోలు. ఆలోచించగా ఒడుగు ఎలాగూ అయింది గనుక పెళ్ళి కూడా చేస్తే నాకు ఉత్సాహంగానూ ఉంటుంది. ఆ పైన నా బాధ్యత గుర్తుంచుకొని జాగ్రత్తగా చదువుకోవడమో లేకపోతే మానేసి ఇంటి దగ్గర ఉండడమో నేనే నిర్ణయించుకుంటానని ఊహించాడనుకుంటాను. ఈ సంగతి ఇద్దరు ముగ్గురు చెవిన పడేసి ఉంటాడు. అక్కడి నుంచి ఆయన ప్రయత్నం ఏమీ లేకుండానే సంబంధాలు రాసాగినవి. మంచి రోజు అనుకున్నప్పుడల్లా ఎవరో పెళ్లివారు వచ్చారని, ఇంకో మాట రమ్మని మా నాన్న కబురు చేయడం, నేను వెళ్ళడం, నన్ను వారు చూడడం, వారు చేయటంత మాట్లాడడం జరుగుతూ ఉండేవి. తర్వాత జరిగేదేమిటో నాకు తెలియదు కానీ ఏ సంబంధము మా నాన్న నిశ్చయం చేయలేకపోయేవాడు. పెళ్ళికొడుకు పెళ్లివారికి నచ్చిన మాట నిశ్చయమే. ఎందుకు నచ్చడు? పండు లాంటి కుర్రవాడు, ఆస్తిపరుడు, ఆ ఆస్తిని పంచుకోవడానికి మరెవ్వరూ లేనివాడు, పైన 5వ ఫారం చదువుతున్నవాడు, బుద్ధిమంతుడు, తెలివైనవాడు. నేను నచ్చకపోవడం అంటూ ఉండదని నాకు తెలుసు. అవతల పిల్ల బాగా లేకపోవటమో, కులశీలాదులు నచ్చకనో, కట్నకానుకల దగ్గర పట్టింపో ఏమైతేనేమి, నెలకు 5-6 సార్లు ఎవరో వచ్చి తిరుగుతుండడం కొన్ని మాసాల పాటు సాగింది. ఇది బాగుంది కాదు అనుకుని, ఇది ఎలాగైనా మానిపించాలని, నేను పెళ్లి చేసుకోక తప్పనిసరి అయితే ఆ పిల్ల నా కంటికి కూడా నచ్చాలని, అందుకని పెళ్లి కూతుర్ని నేను చూస్తే కానీ వీలు లేదని పట్టుబట్టాను. మా అమ్మ కూడా ఇదే బాగుందన్నది. ఆఖరికి ఎలాగైతేనేమి మా జిల్లాలోనే అదేదో పల్లెటూరు నుంచి ఒక పెళ్లివారు వచ్చారు. మా నాన్నకు వాకబు చేయగా వారి సంగతి సందర్భాలు నచ్చినాయి. కట్నకానుకలు బాగానే ముట్టజెపుతామన్నారట. జాతకాలు కూడా అనుకూలంగా ఉన్నవట. అందుకని కబురు చేసి నన్ను, మా అమ్మను, మా మావయ్యను వెళ్ళి పిల్లని చూసి రమ్మని పంపించారు. మేము అక్కడికి పడవ మీద కొంత దూరం, బండి మీద కొంత దూరం ప్రయాణం చేసి సూర్యాస్తమయానికి కానీ ఆ ఊరు చేరుకోలేకపోయాం. పెళ్లివారిల్లు తెలుసుకొని తిన్నగా వారింటికి వెళ్ళాం. మేము వస్తున్నామని వారికి ముందు కబురు అందిందో లేదో, అందినా వచ్చిన వాళ్ళం ఎక్కడికి పోతామని నిర్లక్ష్యంతోనో పెళ్లి కూతురి తండ్రి ఏదో కోర్టు వ్యవహారం మీదనూ ఏలూరో ఎక్కడికో వెళ్ళినట్లు తెలిసింది. ఇది ఇలా జరగడం అమ్మకు అపశకునంగా తోచింది. మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మా మావయ్య ఒక మాట వీధిలోకి వెళ్ళి వీరిని గురించి కొంత వాకబు చేసుకొచ్చాడు. పిల్ల తల్లి, ఇంటి ఎదురుగుండా ఉన్న పిల్ల మేనమామ, పిల్ల మేనత్త వీరందరూ మమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి, పిల్ల తండ్రి కొంచెం ఆలస్యమైనా రాత్రికి తప్పక వస్తాడని, ఈలోగా మేం పిల్లని చూడటానికి ఏమీ అభ్యంతరం లేదని నచ్చచెప్పి ఒక్క పావుగంటలో కన్యను అలంకరించి తీసుకొచ్చి వాకిట్లో కూర్చోబెట్టారు. పిల్లని చూసేవారికి మాకు నవనాడులు కుంగిపోయాయి. పిల్ల సన్నగా రివటలా పొడుగ్గా ఉన్నది. మంచిని గారింపుతో కూడుకున్న నలుపు, చింతాకుల కంటే చూపు వాసి చిన్నవిగా ఉన్న కన్నులు, ఈ పక్కను ఆ పక్కను చెవులను అందుకోవలసిన నేత్రద్వయం లేకపోయినా ముఖం చిన్నబోకుండా సువిశాలమైన నోరు, అందులో సగభాగం మాత్రమే ఉన్న నాసికా పుటాలు, శరీర ఛాయతో తులతూగే నల్లని పరికిణి కోటు. ఇంతవరకు చూసేవారికి
సర్వసేన మూర్ఛయన్నట్లు ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకొచ్చి ఆ పిల్ల ముందుంచి పాడమని హెచ్చరించాడు. ఆ పిల్ల చాలా ధైర్యంగా నొదురు బెదురు లేకుండా ఖంగుమని కంఠమెత్తి ఈ విరహము సైపజాలరా అని జావళి అందుకుంది. బాబోయ్ అందామనుకున్నంత ఉద్రేకం వచ్చి గబుక్కన చేత్తో నోరు మూసేసుకున్నాం. మావయ్య కొయ్యబారిపోయాడు. మా అమ్మ మాట చెప్పనే అక్కర్లేదు. 2 నిమిషాలు ఒక యుగం అనిపించినంత భారంతో మోతతో గడిచిన తర్వాత మా అమ్మ ఎప్పుడూ మాట్లాడని మనిషి, బాగుంది బాబు, ఇంకా అమ్మాయిని శ్రమ పెట్టకండి, నాకు సంగీతాలు సాహిత్యాలు ఏమన్నా తెలుసు గనకనా, నాయనా ఇక వెళదామా అంది. చటుక్కున ఆ పిల్ల మేనమామ, ఇప్పుడు వెళ్ళడమేమిటి, బావగారు రాత్రికి వస్తారు, చూసి వెళ్తురు గాని, ఈ లోపున మీరు భోంచేసి విశ్రమిద్దురు గాని, పొద్దున్ననగా ఎప్పుడు భోంచేశారో లేవండన్నాడు. మా మావయ్య, బావగారు కతికితే అతకదన్న సంగతి మర్చిపోయారేమిటి అన్నాడు నవ్వుతూ. మర్చిపోలేదండి, అందుకనే తమకు మా ఇంట్లో ఏర్పాటు చేశాను, దయచేయండి, లేవండి, ఇంకా ఆలస్యం చేయకండి అని ఎదురుగుండా ఉన్నవారింటికి తీసుకువెళ్ళి పాదప్రక్షాళనకు నీళ్లు వగైరా అందించాడు. మేము కాళ్ళు కడుక్కునే లోపునే ఒడ్డనయిందని పిలుపొచ్చింది. మేము మా పంక్తిని ఇంటి యజమాని కూర్చున్నాం. ఆయన భోజనం చేయలేదు. విస్తర్లో చేయి పెడుదాం కదా, అన్నం కూరలు చల్లారిపోయి ఉన్నాయి. మేము ఒకరి ముఖాలొకరు చూసుకున్నాం. ఆ సంగతి గ్రహించి ఇంటి యజమాని కోపంగా భార్య కేసి చూసి, మా ఇంట్లో వంట వార్పు చాలా పెందలాడే అవుతుంది, అందుచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కాబోలు, మీరేమీ అనుకోకండి అన్నాడు. మావయ్య విస్తట్లో వడ్డించిన పనసకాయ కూర, అరటికాయ కూర, అల్లపచ్చడి వగైరాలు చవిచూసి తల వంచుకొని కిక్కురుమనకుండా భోజనానికి ఉపక్రమించాడు. సగం భోజనం అయ్యేసరికి లోపల నుంచి ఒక ముసలామే, ఏమే వాళ్లకు పాపం 2 అరిసెలు వడ్డించకపోయినావుటే, అన్నీ ఇలాంటి పనులు చేస్తావేం, పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లను తీపి తినిపించవద్దా అని కోడల్ని హెచ్చరించటం మాకు వినపడ్డది. నాకును పచ్చడి చాలా ఇష్టం, ఉంటే అది కాస్త కొంచెం వేయండి అందామనుకొని నోటి చివరిదాకా వచ్చిన మాటను పైకి రానివ్వకుండా ఓ పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాను. దాంతో నాకు ఉక్కిరి బిక్కిరై కంగారు చేసింది. మా అమ్మ, ఏమిరా నాయనా అంటూ వీపు రాసింది. ఒక రెప్పపాట్లో కంగారు సర్దుకుంది. ఎలాగో విస్తళ్ళ దగ్గర నుంచి లేచి బయటపడ్డాము. మాకు పెళ్లివారింట్లో పక్క ఏర్పాటు చేశారు. ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్పానో మీరు గ్రహించే ఉంటారు. ఇందులో రహస్యం ఏమిటంటే, ఆనాడు మాకు అన్నదానం చేసిన వారింట్లో యజమాని తండ్రి ఆబ్దికం. మేము అనుకోకుండా వచ్చేసరికి ఇంటివారి కోడలు మేము గ్రహించలేమనుకొని మధ్యాహ్నం మిగిలిన తద్దినపు వంట వడ్డించింది, గారెలు మినహాయించి. అది ఎంత అమంగళమో ఆవిడకు తెలియనే లేదో, లేక మాకు తెలియదనే అనుకుందో, ఏమైతేనే పర్యవసానం ఇది. రాత్రి ఎంత గడిచినా పెళ్లి కూతురు తండ్రి రానే లేదు. మేము తెల్లవారుజామున లేచి మా ఇంటికి ప్రయాణమయ్యాం. వారేమీ అనలేకపోయారు. మధ్యాహ్నం సుమారు 2 జాములకు మొగల్తూరు చేరుకున్నాం. దారి పొడుగునా ఈ సంఘటన తలుచుకొని విరగబడి నవ్వుకున్నాం. మా నాన్న జరిగిందంతా విని ఉగ్రుడై వారిని శపించడానికి ఆ ఊరు వెళ్ళడానికి ప్రయాణమవుతుంటే బలవంతాన మేము ఆపు చేశాం. ఇక ఆ పెళ్లివారెప్పుడూ మాకు ఉత్తరమన్నా వ్రాయలేదు. నేను మా నాన్నతో మా అమ్మ మావయ్యల అండ చూసుకొని, నేను ఇంకో 4 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోను, మీరేమనుకున్నా సరే ఆ ప్రయత్నం మీరు విరమించకపోతే నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాను ధైర్యంగా. మా నాన్న కూడా అదే మంచిదనుకున్నాడో ఏమో, మాట్లాడుక ఊరుకున్నాడు. మరునాడు నేను నర్సాపురం వెళ్ళాను. ఈ సంవత్సరం పరీక్ష తన్నేసింది. నాకు ఇంకిక్కడ ఉండడం, మళ్ళీ ఆ క్లాస్లోనే కూర్చోవడం, మేస్టార్లు వేళాకోలం చేయడం ఇవన్నీ తలుచుకొని చదువుకి ఇంకా స్వస్తి చెబితే బాగుంటుందనే నిశ్చయానికి వచ్చాను. మా నాన్న కూడా నాతో సంప్రదించకుండానే అదే నిశ్చయానికి వచ్చినట్టు తోచింది. స్కూల్ తెరవగానే వెళ్ళడమా మానడమా అనుకుంటూ ఓ రోజు పొద్దున్న కూర్చున్నాను. నాయనా పార్వతీశం అన్న మా నాన్న పిలుపు విని సావిట్లోకి వచ్చాను. ఏం చేస్తున్నావన్నారు. స్కూల్ తెరిచారు కదా అని పెట్టి సర్దుకుంటున్నాను. చూడు, ఒక్క మాట చెప్తాను, నువ్వు చదువుకుంటావు, ఆ చదువుతో పైకి వచ్చి బాగుపడతావు అనుకున్నాను. మొదట ఉన్న చురుకు ఎందుకో మందగించింది. అందుచేతను ప్రస్తుతం ఈ సంవత్సరం మానేసేయి. మరొకప్పుడు చదువుకోవాలననే వాంఛ బలీయమైనప్పుడు మళ్ళీ ప్రారంభించవచ్చు. నేనొద్దన్ను, ఈ ఏటికి మటుకు మానేసేయి
అలా అని గాడిదలా తిరగమని నా ఉద్దేశం కాదు. ఈ సంవత్సరం సంస్కృతం 2 ముక్కలు ఎలాగో నేర్చుకో, తెలుగు కూడా బాగా చదువుకో. ఆ తర్వాత సంగతి చూద్దాం. ఈవేళ నువ్వు బిఏ పాస్ అయ్యి ఏ మేస్టరీయో చేస్తేనే గాని గడవదన్న బాధ లేదు కదా. ఓపికన్నప్పుడు ఓ మాటు పొలం కేసి వస్తూ నాకు కొంచెం సహాయంగా ఉండి ఆ పని చూసుకుంటూ ఉండవచ్చు అన్నాడు మా నాన్న. నా ఊహ గ్రహించినట్టు నేను కొంచెంసేపు తటపటాయిస్తూ ఏ మాట చెప్పలేక ఏ నిర్ణయానికి రాలేక సందేహిస్తుంటే, ఒక్క మాటలా పొలంలోకి వెళ్ళు, ఈవేళ కుప్ప నూర్పిద్దామనుకుంటున్నాను. మన దూడలు కాక మరో లంకె 2 లంకెలో చూడమని చెప్పాను వెంకటితోటి. వాడేం చేస్తున్నాడో చూసిరా అన్నాడు మా నాన్న. నేను ఆలోచించవలసిన అవసరం లేకుండా నా కార్యక్రమం నిర్ణయమైందని తెలుసుకొని మాట్లాడకుండా పొలం వెళ్ళాను. ఇలా 2-3 నెలలు కొంచెం మందంగా ప్రశాంతంగా గడిచింది. నాకేమీ తోచక ఉబుసుపోక మధ్య మధ్య కొంచెం చిరాగ్గా ఉంటోంది. అక్కడికి సాయంకాలం వేళ నర్సాపురం ఉడాయిస్తూనే ఉండేవాడిని. కాసేపు ఏదీ లేకపోతే మా పూర్వపు స్నేహితులతో కాసేపు షికారు తిరిగి కొంచెంసేపు గోదావరి గట్టున కూర్చుని దీపాలు పెట్టగానే ఇంటికి చేరుకునేవాడిని. కానీ ఇలా అట్టే రోజులు గడవకుండానే నర్సాపురంలోనూ పాలకొల్లులోనూ రోజురోజుకు సభలు ఉపన్యాసాలు ఎక్కువైనాయి. నా పూర్వపు మిత్రులు కొందరు పెద్దలు ఒక రోజున పొద్దున్నే మొగల్తూరు మా ఇంటికి చక్కా వచ్చారు. నా అదృష్టం బాగుండి నాన్నింట్లో లేడా సమయానికి. ఆ వచ్చిన వారిలో ఒక మధ్య వయస్సు ప్లీడర్ గారు, ఏం పార్వతీశం, కులాసాగా ఉన్నావా? బొత్తిగా కనపడ్డం మానేశావేమిటి? ఉద్యోగం విరమించుకున్న ఉద్యోగిలాగనో కొత్తగా సన్యాసం పుచ్చుకున్న గృహస్థులాగనో మాకందరికీ దూరమై ప్రజా జీవితానికి దూరమై ఎలాగోయి? నీ బోటి యువకులు ఉత్సాహవంతులు చేయవలసిన పని బోలెడంతున్నది. నీలాంటి భావి పౌరులంతా ఒకచోట చేరి మీ శక్తి సామర్థ్యాలను కూడగట్టుకొని కార్యరంగంలోకి రావలసిన తరుణం రానే వచ్చింది. పరిస్థితులు మనకెంతో అనుకూలంగా ఉన్నాయి. స్వరాజ్య సంచలనము బెంగాల్లో ఉవ్వెత్తుగా లేచి దేశం మీద పడుతోంది. బిపిన్ చంద్రపాల్ లాంటి మహానాయకులంతా మన సహాయాన్ని అర్థించడానికి మన దగ్గరికి రాబోతున్నారు. ఇక్కడ మన పెద్దలంతా బోడే నారాయణరావు మొదలైన వాళ్ళంతా వారిని ఉచితరీతిని సత్కరించడానికి తగిన వాతావరణం కల్పించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఊరూరా ప్రచారానికి సభలు ఏర్పాటు చేస్తున్నారు. అందుకని నీ బోటి వాళ్ళ సహాయం ఉంటేనే కానీ ఈ పనులు జరగవు కదా. ఈ మహత్కార్యం అంతా కబుర్లతో జరిగేది కాదు కదా. ఇదంతా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి, మీ జీవితాలు సుఖమయం చేయడానికే కానీ మా కోసం కాదు కదా. మా రోజులు అయిపోయి వచ్చినాయి. ఇక వచ్చేవి మీ రోజులు. మీకోసం, మీ సుఖం కోసం, దేశ సౌభాగ్యం కోసం మీరు నలుగురు కలిస్తే మీ వెనక ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని మాకందరికీ కుతూహలంగా ఉంది. నారాయణరావు గారి లాంటి నాయకులందరికీ నీ పేరు ఎలా తెలిసిందో తెలిసింది. వారు ప్రత్యేకించి నిన్ను బ్రతిమాలి నీ సహాయంతో నీ నాయకత్వాన ఒక స్వచ్ఛంద సేవాదళం అధమం 100 మందితోనైనా వెంటనే ఏర్పాటు చేయమని, వాళ్ళందరికీ నీ చేత 1 నెల రోజులు శిక్షణ ఇప్పించమని మాకు వర్తమానం చేశారు. ఇంక నువ్వు ఏదో వంక కల్పించి తప్పుకు తిరగడానికి వీల్లేదు. నీకోసమని ఇక్కడికి పనిగట్టుకు వచ్చానంటే ఇది ఎంత తొందర పనో ఊహించుకో. సాయంకాలం 4 గంటలకు నర్సాపురం వస్తే మనం కలుసుకొని మన కార్యం ఎలా సాధించవలనో ఆలోచించి దానికి తగిన ఏర్పాట్లు చేసుకుందాం. వస్తామింకా. నేను ఇంకా 2-3 రోజులలో వెళ్ళాలి అని లేచారాయన. ఆయనతో వచ్చిన 5-6 లేచారు. నాకు ఏమనాలో, ఏం చెప్పాలో, అంగీకారం తెలపాలో అక్కర్లేదో కూడా ఏమీ తోచలేదు. నేను అమాంతం పెరిగిపోతున్నట్టు, గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది. వారితో పాటు నేను నుంచొని మౌనంగా ఒక నమస్కారం చేసి ఊరుకున్నాను. వారు మందహాసంతో నా భుజం మీద చెయ్యి వేసి వీధి గుమ్మం దాకా తీసుకెళ్ళి, సాయంత్రం సరిగ్గా 4 గంటలకు రావాల్సిమా, ఆలస్యం కావడానికి వీల్లేదు. మనం మొట్టమొదట నేర్చుకోవలసింది అనుకున్న వేళకు ఒక్క క్షణం కూడా తేడా లేకుండా కళ్యాణ ముహూర్తంలా అనుకుని ప్రతి కార్యం ప్రారంభించాలి అని బండెక్కారు. నేను సుమారు 5 నిమిషాల సేపు పరధ్యానంగా, నిశ్చలంగా, ఏ ఆలోచన కూడా లేకుండా అలా వెడుతూ కనుమరుగవుతున్న జట్కా బండిని చూస్తూ నిలబడిపోయాను. లోపల నుంచి మా అమ్మ కేక వినపడేసరికి తెలివి తెచ్చుకొని ఆకాశంలో నుంచి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చాను. తర్వాత 3 రోజులు వరుసగా
సాయం సమయమందు నర్సాపురం వెళ్ళి ప్లీడరు రమణారావు గారిని కలుసుకుంటుండేవాడిని. ప్రతిరోజు నేను వెళ్లే వేళకు 10-15 పెద్దలు పిన్నలు వారి దగ్గర కూర్చొని వారు చెప్పిన విషయాలు చేసే ప్రబోధాలు చాలా శ్రద్ధగా వింటుండేవారు. నేను వెళ్ళి కూర్చొని వాళ్ళు చెప్పేవి వింటుంటే నా మనసు గాలిలా తేలిపోయి ఆకాశమంతా వ్యాపించినట్టు అనిపించేది. కొన్ని మాటలు గిలిగింతలు పెట్టేవి, మరికొన్ని కథలు చెప్పి నవ్వించేవారు. చాలా పెద్దలు అనుకునే వ్యక్తులను అవహేళన చేసేవారు. ఆయన చెప్పే వివిధ విషయాలను గూర్చి వింటుంటే ఇంత విజ్ఞానం సంపాదించడానికి ఒక జీవితకాలం పట్టవలసింది, కొద్ది సంవత్సరాల్లో ఎలా సంపాదించాడా అనుకుని ఆశ్చర్యపడుతుండేవాడిని. ఆయన ఎంతసేపు చారిత్రక విశేషాలు దేశభక్తి ప్రబోధాలు ఎక్కువగా చేస్తుండేవారు. మన సంస్కృతి మరవకూడదనేవారు. వేష భాషల్లో పాశ్చాత్యులను గుడ్డిగా అనుకరించరాదనేవారు. దేశ సౌభాగ్యానికి మూలం విదేశ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువు మీద అభిమానం ఆదరణ పెరగాలి అని ఎంతో ఉద్రేకంతో చెప్తుండేవారు. ఒకరోజు నన్ను మరో 10 మంది నా వయస్సు కుర్రవాళ్లను కూర్చోపెట్టి ఒక సేవాదళం ఏర్పాటు చేయాలని, దీనిలో జీవిత భత్యాలేవి ఉండవని, బలవంతమేమీ ఉండదని, ఇష్టమైన వాళ్ళు దేశసేవ చేయాలని, దృఢ సంకల్పం కలవారు, కార్యదీక్ష పూని తిరగగలిగిన వారు స్వేచ్ఛగా వచ్చి మన దళంలో చేరి పనిచేస్తే స్వరాజ్య సౌధానికి మీరు మొదటి మెట్టు కట్టినవారవుతారు. మీరు కష్టపడవలసిన పని అట్టే ఉండదు. తరచుగా ఈ ఊళ్ళోనూ సమీప గ్రామాల్లోనూ సభలు సాగించే ఏర్పాటు చేస్తూ అవి జయప్రదంగా జరిగేట్టు చూసే బాధ్యత మీ మొదటి పని. ఆ సభలకు ఎవరెవరిని పిలవాలో, ఎవరి చేత ఉపన్యాసాలు ఇప్పించాలో అదంతా నేను చూసుకుంటాను. మీరు నాతో ఉన్నారంటే నాకు కొండంత బలం వస్తుంది. మనం ఆహ్వానించే పెద్దల ఉపన్యాసాలు మీరు శ్రద్ధగా వింటుంటే మీకు బోల్డంత దేశాభిమానం, కొంత విజ్ఞానం కలుగుతుంది. తర్వాతను అక్కడక్కడ వీధిబడులు రాత్రివేళ కానీ పగలు కానీ ఏర్పాటు చేసి చదువుకోవాలననే కుతూహలం కలవారికి, పెద్దలకు, పిల్లలకు మీరు ఉచితంగా చదువులు చెప్తుండాలి. దానికయ్యే ఖర్చంతా నేను అందించే ఏర్పాటు చేస్తాను. రేపు మనం బయలుదేరి 10 ఊళ్ళు తిరిగి మరికొంతమంది యువకులను మన దళంలోకి చేర్చుకుందాం. రేపు బందర్ నుండి బోడె నారాయణరావు గారు వస్తారు. ఇక్కడ ఉపన్యాసం ఇస్తారు. అంచేత మీరంతా రేపు మధ్యాహ్నం భోజనం చేసి పెందలాడే ఇక్కడికొస్తే సభకు కావలసిన ఏర్పాట్లు చూసుకుందాం. వెళ్ళిరండి, దూరం వెళ్ళాలి కాబోలు అని మాకు సెలవిచ్చారు. మర్నాడు మధ్యాహ్నానికల్లా మేము 10-15 ప్లీడర్ గారింటికి వెళ్ళాం. కొన్ని ఆహ్వాన పత్రికలు 4-5 చేతికిచ్చి ఊళ్ళో పంచిపెట్టమని పంపించారు. మిగతా వాళ్లను సభ జరిగే చోటికి కొన్ని కుర్చీలు బల్లలు చేరవేయించమని, కొన్ని చాపలు కూడా తెమ్మని, మాకు 4 కూలీలను ఒప్పజెప్పి ఆ ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడమని పంపించారు. మేము సాయంకాలం 4 గంటలయ్యేసరికి సభ జరిగే చోట 4 బిందెల నీళ్లు చల్లించి, కుర్చీలు వాటి వెనుక బల్లలు ఒక పక్కను, రెండో పక్కను 2 పెద్ద బరకాలు పరిచి చాపలు వేయించాము. వేదికకు 10 బల్లలు దగ్గరగా ఏర్పాటు చేసి దానిపైన ప్లీడర్ గారు చెప్పినట్టు 5-6 కుర్చీలు, ఒక మేజా బల్ల, 2 గ్యాస్ లైట్లు తీసుకొచ్చి పెట్టాం. 5 గంటల నుంచి జనం రాసాగారు. రమణారావు గారు ఈ ఏర్పాట్లన్నీ చూసి చాలా సంతోషించి, పార్వతీశం బాగుందోయ్, నాకు తెలుసు నువ్విలా చేయగలవని. అందుకనే నిన్ను చూడగానే నీ సామర్థ్యం ఊహించి ఈ దళానికి నువ్వే ప్రథముడుగా ఉండాలని కోరాను. నా ఊహ సరియైనదేనని ఇప్పుడు రుజువైంది. భవిష్యత్తులో నువ్వేదో పెద్ద నాయకుడు అయ్యే లక్షణాలన్నీ నీలో కనపడుతున్నాయి. పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించుగాక అని నా 2 భుజాల మీద చేతులు వేసి ఒక్క మాట ఊపి సమ్మోహనాస్త్రంలాగా ఓ నవ్వు నవ్వి చక్కా పోయారు. ఇక నేను ఆనందం పట్టలేక పరవశున్నయి చేష్టలుడిగి అలాగే నిలబడి, ఆయన ఇలా అన్నారేమిటి? ఆయన నాలో ఏం చూసి ఇలా అన్నారు? ఆయన ఊరికే నన్ను ఉత్సాహపరచడానికన్నారా? లేక ఆయనకు ఏదన్నా దివ్యదృష్టి ఉండి నా భవిష్యత్తు చూడగలిగి అన్నారా అనుకుంటూ కొన్ని క్షణాలు అలాగే అక్కడే నిలబడి ఉంటే, జనం రావడం, రద్దీ ఎక్కువ కావడంతో వాళ్ళ మాటల శబ్దం విని తెలివి తెచ్చుకొని నేను అక్కడి నుంచి కదిలాను. ఇంతలోనే బందర్ నుంచి వస్తారనుకున్న నారాయణరావు పంతులు గారు 50-60 మంది అనుచరులతో రానే వచ్చారు. రమణారావు గారు మరికొందరు పెద్దలు మరికొంతమందిని వేదిక మీద కూర్చుండబెట్టి వారికి సభాపతిగా ఎన్నికైన మరొకరికి ప్రజల కరతాళ ధ్వనుల మధ్య పూలదండలు వేశారు.
అందరూ అక్కడ కూర్చోగానే సభలో సందడి కొంత సద్దుమణిగిన తర్వాత రమణారావు గారు వేదిక మీదకెక్కి ఉపన్యాసకులను వచ్చిన వారందరికీ పరిచయం చేసి సభ ప్రారంభమవుతున్నదని అందరూ నిశ్శబ్దంగా శ్రద్ధగా పంతులు గారి ఉపన్యాసం విని వారు చేసే బోధలు తలకెక్కించుకొని ఆ ప్రకారం మనం నడుచుకోగలిగినట్లయితే దేశానికి బాగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి వేదిక మీద నుంచి దిగారు. వేద పఠనంతో సభ ప్రారంభమైంది. నారాయణరావు గారు దిక్కులు పిక్కటిల్లేటట్లు ఊరంతా కూడా వినపడేటట్టు గంభీరోపన్యాసము 2 గంటలకు పైగా చేశారు. సభికులంతా మూర్ఛపోయినట్లు చీమ చిటుక్కుమన్నా వినపడేటంత నిశ్శబ్దంతో ఉపన్యాసం విని సముద్ర ఘోషంత చప్పుడుతో కరతాళ ధ్వనులు చేశారు. నాటితో సభ ముగిసింది. ఇక నేనేమి చేస్తున్నానో తెలియలేదు. మళ్ళీ 10 మంది కుర్రవాళ్లను కూలీలను కేకేసి ఈ బల్లలను కుర్చీలను వగైరా సామాన్లను ఎవరికి వారికి వప్పజెప్పి సుమారు 9 గంటలకు ఇంటికి చేరాను. నేను ఎలా వెళ్ళానో, బండి మీదనో నడిచో కళ్ళు తెరిచో మూసుకొనో నిద్రలో నడుస్తున్నట్టో గాల్లో తేలినట్టు యోగులు ఆకాశంలో ఎగిరినట్టు ఇంటికి వచ్చాను. నేనేమయ్యానా, ఎందుకు రాలేదా అనుకుంటూ అమ్మ నాన్న నా కోసం కనిపెట్టుకున్నారు. నన్ను చూడగానే ఎంతో సంతోషంతో ఏంరా నాయనా ఇంత ఆలస్యమైంది అన్నది అమ్మ. మా నాన్న ఏమీ మాట్లాడలేదు. నేను నర్సాపురంలో జరిగిన సభ సంగతి, అక్కడ ఉపన్యాస సారాంశము చెప్పాను. మా నాన్న అనేనా అనకుండా అన్నీ విని లేచి వెళ్ళి పడుకున్నాడు. నేను భోజనానికి వెళ్ళాను. ఇంత పొద్దుపోయేదాకా సభలు ఇవన్నీ ఎందుకు నాయనా? ఇంటి పట్టు నుండి నువ్వేదో చదువుకోవడమో పొలం పని చూసుకోవడమో మీ నాన్నకు సాయం చేయడమో చేయాలి కానీ అని అన్నది. నేను భోంచేస్తుంటే ఇవి మా నాన్న అభిప్రాయాలు అయి ఉంటాయని నేను ఊహించుకొని త్వరగా భోజనం ముగించి మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నాను. ఆనాటి విశేషాలన్నీ తలుచుకుంటూ ప్రతీదీ జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచిస్తూ మెలకువో నిద్రో స్వప్నమో తెలియకుండానే తెల్లవారింది. రాత్రంతా ఏవేవో ఆలోచనలతో కలలతో నిద్ర పట్టిందో లేదో తెలియని స్థితిలో ఉండగా తెల్లవారింది. నేను లేచి కాలకృత్యాలు తీర్చుకునేప్పటికీ మా నాన్న స్నానం చేసి జపానికి కూర్చోబోతున్నాడు. నన్ను చూసి నాయనా లేచావా, చూడు ఒక మాటు పొలం వెళ్ళి అని నాకు 15 రోజుల వరకు ఊపిరి తీసుకోవడానికైనా తీరిక లేకుండా ఏవేవో పనులు పురమాయించాడు. ఇక నుంచి నేను సభలు సందర్భాలు మానుకొని ఇంటి పట్టున ఉండమని దీని భావం అయి ఉంటుంది అని ఊహించాను. నేనేమీ మాట్లాడలేదు. ఆయన మౌనంగా జపానికి కూర్చున్నాడు. నేను చద్దన్నానికి కూర్చుని అది కాగానే పొలానికి బయలుదేరాను. పొలం వెళ్ళానన్న మాటే గాని అక్కడ ఏ పని మీద మనసు పోలేదు. నా శరీరం మటుకు పొలంలో ఉన్న బుర్ర నర్సాపురంలోనే ఉండిపోయింది. అక్కడ ఏవేవో పనులు పనివాళ్లకు పురమాయిస్తూ చూస్తూ కూర్చొనో నిన్నటి ఉపన్యాసాల మీదనో నాయకుల మీదనో నిలిచిపోయింది మనసు. ఇది వదుల్చుకుందామన్నా వదిలేటట్టు కనపడలేదు. ఇలా వారం రోజులైనా గడవకుండా రమణారావు గారు ఒకసారి వచ్చి కనపడమని, బిపిన్ చంద్రపాల్ అనే మహానాయకుడు బెంగాల్ నుంచి వస్తున్నాడని, పెద్ద ఎత్తున మనం సభకు ఏర్పాట్లు చేయాలని, అదమం 10,000 జనం సభకు వచ్చే సూచనలున్నాయని, కాబట్టి నీవు వచ్చి దగ్గర ఉండి ఈ ఏర్పాట్లన్నీ జరిపిస్తేనే సభ గాని లేకపోతే అబాస పాలవుతుందని కబురు చేశారు. పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయింది. వెళ్ళడమా మానడమా? వెడితే ఎలాగూ వెళ్ళకపోతే ఎలాగూ? వెడితే ఇక్కడ పనులన్నీ పాడవడం, మా నాన్న కోపం రావడం తప్పదు. వెళ్ళకపోతే నా మీద ఎంతో నమ్మకంతోనూ ఆశతోనూ ఎదురు చూస్తున్న రమణారావు గారికి ఆశాభంగం కలుగుతుంది. ఆశాభంగం మాట ఎలా ఉన్నా యథార్థం చేతను నేను వెళ్ళకపోతే అక్కడ ఏర్పాట్లన్నీ శ్రద్ధగా జరిపించేవాడు మరొకడు లేడేమోని అనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఒకరోజు ఉదయాన్నే పొలం పనులన్నీ ఒక మనిషికి పురమాయించి పెందలాడే భోజనం చేసి ఎవరితోటి చెప్పకుండా నేను నర్సాపురం చేరుకున్నాను. రమణారావు గారిని కలుసుకొని ఇంటి దగ్గర నా ఇబ్బందులు మనవి చేసుకున్నాను. వారెంతో సానుభూతితో ఆలకించి, నాయనా ఇటువంటి కార్యక్రమాల్లో ప్రవేశించిన తర్వాతను ఎంతసేపు ముందంజ వేయడమే గాని వెనుకకు దిగజారడం ఎంతమాత్రం ఉండకూడదు. తతిమా విషయాలు మనం సావకాశంగా ఆలోచించుకుందాం. ఈ సభ మటుకు మీరు పూనుకుంటేనే కానీ జయప్రదం జరగదు. కాబట్టి ఎలాగైనా వచ్చి నీ బాధ్యత నిర్వహించక తప్పదు. అటువంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఈ పూటకు వెళ్ళి వ్యవధి అట్టే లేదు.
కనుక రోజు ఏదో వేళప్పుడు కలుసుకొని తగిన ఏర్పాట్లు చేసుకుందాం, వెళ్ళిరా అని నన్ను వీపు తట్టి పంపించారు. నేనే ఉత్సాహంలో మనం ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొని కార్యభారం వహించకపోతే దేశమే నాశనం అవుతుందన్నంత భావోద్రేకంతో భయంతో తొందరగా ఇంటికి వెళ్ళాను. అక్కడి నుంచి రోజు ఏదో సమయంలో నేను నర్సాపురం వెడుతూ రమణారావు గారితో సంప్రదిస్తూ అక్కడ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాను. మా నాన్న ఇవన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. కానీ ఒక్కనాడు ఇదేమిటని నన్ను అడగనూ లేదు, నేను చెప్పనూ లేదు. ఆఖరికి సభ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే చద్దన్నం తిని రాత్రి దాకా ఇంటికి రానని మా అమ్మతో చెప్పి ఆవిడ ఏదో అంటుంటే వినిపించుకోకుండా నర్సాపురం పరిగెత్తాను. ఆదరా బాదరా నర్సాపురం చేరుకొని రమణారావు గారు, నేను, మాదలం సభ్యులు సాయంత్రం వరకు సతమతమై బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. మధ్యాహ్నం రమణారావు గారితో పాటే వాళ్ళింట్లోనే 2 మెతుకులు తిన్నాను. మళ్ళీ సభాస్థలికి వచ్చి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసుకునేప్పటికీ సుమారు 5 గంటలైంది. ఊపిరి తీసుకోవడానికైనా వ్యవధి లేకుండా పనిచేయవలసి వచ్చింది. ఎలాగైతేనేం ఏర్పాట్లన్నీ ఎంతో సంతృప్తికరంగా పూర్తి చేసుకున్నాను. సుమారు 6 గంటలకు వస్తారనుకున్న నాయకుడు వచ్చి సభ ప్రారంభించేసరికి 7 గంటలైంది. రమణారావు గారు సభకు 10,000కు పైగా వస్తారన్న అంచనా దాటిపోయింది. 50,000 1,00,000 వచ్చారన్నట్లుగా కనుచూపు మేర వరకు ఇసుక వేస్తే రాలకుండా జనసమూహంతో ఆ మైదానం అంతా నిండిపోయింది. బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు పాల్ గారు. నా జన్మలో ఎప్పుడూ అటువంటి ఉపన్యాసం వినలేదు సరికదా, ముందు కూడా వింటానని నమ్మకం లేదు. నాకు జీవితాంతం వరకు ఆ ఉపన్యాసం నా చెవుల్లో గింగురుమని మారుమ్రోగుతూనే ఉంటుందనిపించింది. సుమారు 2 గంటల సేపు జనసమూహానికి తెలియని భాషలో ఆయన ఉపన్యాసం ఇచ్చినా మరొక తెలుగు నాయకుడు అది తర్జుమా చేస్తున్నా ఒక్కరూ కదలకుండా కిక్కురుమనకుండా ఊపిరి విడవకుండా గంభీరమైన శబ్దంతో ఇన్ని వేల మంది ఆ ఉపన్యాసం వింటూ కూర్చోవడం నా జన్మలో మరుపురాని మరవలేని దృశ్యం. సుమారు 10 నిమిషాల వరకు ఆకాశం దద్దరిల్లేటట్లు ప్రజలు చేసిన కరతాళ ధ్వనులతో సభ ముగిసింది. నేను ఇంటికి చేరుకునేసరికి సుమారు 10 గంటలైంది. మా అమ్మ నా కోసం ఎదురుతెన్నులు చూస్తూ వీధి గుమ్మంలోనే కూర్చుంది. నేను వస్తుంటే నా వెనుకనే వస్తున్న జనాన్ని చూసి మా ఊరంతా సభకు వచ్చిందా అనిపించింది. నేను ఇంటికి వచ్చి స్నానం చేసి మౌనంగా మా అమ్మ ఎన్నడిగినా సమాధానం చెప్పకుండా భోంచేసి వెళ్ళి పడుకున్నాను. అప్పటి వరకు మెలకువగానే పడుకున్న మా నాన్న లేచి యువతలకు రాలేదు, నన్ను పలకరించలేదు. ఉరుములు పిడుగులు తుఫాను తెల్లవారిన తర్వాత కానీ రావని నిశ్చయం చేసుకొని హాయిగా పడుకున్నాను. తెల్లవారింది. నేను లేచి స్నానాధికం చేసుకొని చద్ది అన్నం తినేసరికి మా నాన్న జపం పూర్తి చేసుకొని నా కోసం సిద్ధంగా కనిపెట్టుకున్నాడు. అంతా ప్రశాంతంగానే ఉన్న ఆయన ముఖంలో గాంభీర్యం మటుకు చాలా భయంకరంగానే ఉంది. నెమ్మదిగా మామూలు ధోరణిలోనే, నిన్నంతా కనపడలేదు, ఎక్కడికెళ్ళావురా అన్నాడు. నర్సాపురం వెళ్ళానన్నాను. ఎందుకన్నాడు. ఇక ఆయనకు చెప్పక తప్పేట్టు లేదని 2-3 సంవత్సరాల నుంచి నర్సాపురంలో రమణారావు గారి ఆధ్వర్యాన జరుగుతున్న సభలు సందర్భాలు టూకీగా చెప్పాను. ఆ పైన నాకు ఆయనకు కలిగిన పరిచయం, వారికి నా మీదనున్న అభిమానం, వారు నాకిచ్చిన ప్రోత్సాహం, ఈ సభా సందర్భంలోనే నే చేస్తున్న పని ఏమీ దాపరికం లేకుండా నిర్మోహమాటంగా చెప్పాను. మా నాన్న అంతా విని ఒక క్షణం ఊరుకొని, నీవు బాగా ఆలోచించుకొనే చేస్తున్నావా ఈ పని? దీనివల్ల నీకొచ్చే లాభమేమిటి? నష్టం కనబడుతూనే ఉంది కదా. నీ చదువు చంకనాకిపోయింది. ఇంటి దగ్గరైనా సుఖంగా కూర్చోకుండా సొంత పనులు చూసుకోకుండా ఈ సభలు ఏర్పాట్లు చేస్తూ కూర్చుంటే నీ కొరిగేదేమీ లేదన్న సంగతి ఇప్పుడైనా తెలుసుకోవడం మంచిది. వారు నిన్ను కొంచెం స్తోత్రం చేయడంతోటే నువ్వు ఉబ్బి తబ్బిబ్బై వారు ఆడించినట్టల్లా ఆడుతున్నావు. ఎన్ని సంవత్సరాలు ఇలా వారి వెనుక తిరిగినా నువ్వు బల్లలు కుర్చీలు సర్దడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు. ముందు వెనకలేమాత్రం ఆలోచించినా ఈ రహస్యం నీకిదివరకే తెలుసుండేది. అందుకని ఇప్పుడైనా తెలివి తెచ్చుకొని గత 3 సంవత్సరాల్లో నీవు చేసిన పనులన్నీ ఆలోచించుకుంటే నేను చెప్పిన ప్రతి అక్షరం నిజమేనని నీకు తెలియకపోదు. దేశం కోసం పాటుపడ్డం, దేశాన్ని ఉద్ధరించడం, ఇటువంటి పెద్ద విషయాలన్నీ గొప్ప ఆదర్శాలే కాదన్ను. ఎటొచ్చి దానికి ఇంకాస్త పెద్ద చదువులు, పెద్ద బుర్రలు, పెద్ద ఊహలు, కొంత వెనుక స్తోమతు,
ఉంటేనే గాని ఎంత చిన్న కార్యమైనా సాధించటం అసాధ్యమవుతుంది. నీవు ఉద్యోగం చేసుకోవాలన్నా, దేశ సేవ చేయాలనుకున్నా, ఇది ఏదీ కాక ఊరికైనా విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విద్య చాలా అవసరం అన్న సంగతి మర్చిపోకు. ఈ సత్యాన్ని ఎప్పటికైనా నీవే తెలుసుకోగలవని నేనిన్నాళ్ళు ఊరుకున్నాను. నువ్వు ఇంకా ఇలాగే తిరుగుతోంటే ఎప్పటికీ తెలుసుకోలేవని నేను నీకెంతా విడమర్చి చెప్తున్నాను. ఇప్పుడైనా మేల్కొని నీకు ఏ రకమైన విద్య కావాలో నీవే నిర్ణయించుకొని ఆ విద్యను అభ్యసించే ప్రయత్నం చెయ్యి. నీవు ప్రాజ్ఞుడవవుతున్నావు. ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం అని మా నాన్న మారుమాట లేకుండా నీ అభిప్రాయం ఏమిటని నన్ను అడగకుండా తిన్నగా పొలం వెళ్ళిపోయారు. నేను బయటకు వెళదామనుకున్నది మానేసి ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఏ పుస్తకం చదవబుద్ధి కాలేదు. మళ్ళీ మా నాన్న కంటపడలేదు. అలాగే యోచిస్తూ కూర్చుని 4వ రోజు సాయంత్రం నర్సాపురం రమణారావు గారి దగ్గరకు వెళ్ళాను. ఏం పార్వతీశం, ఏమిటి విశేషాలు? మొన్న అంతటి సభ అంతా జయప్రదంగా జరగడానికి నీవే సుమా. నీ ముఖస్థితి కోసం చెప్పటం లేదీ మాట. నీవు పడ్డ పాటంతా గమనిస్తూనే ఉన్నాను. చాలా అలసి చిక్కి సగమయ్యావు అన్నారు. ఇంకా ఏమిటి విశేషాలు? అంత మౌనంగా ఉన్నావేమిటి? ఏదో మాట్లాడు అన్నారు నవ్వుతూ. నేను ఇంటి దగ్గర జరిగిన సంగతంతా వారికి విన్నవించి మీ సలహా ఏమిటన్నానో. ఆయన ఒక్క క్షణం ఊరుకుని, మీ నాన్నగారు చెప్పిందంతా నిజమే కాదని నేనెలా అనగలను? విద్య లేందే విజ్ఞానం ఎలా వస్తుంది? కనుక ఆ సంగతులు నీకు నేను ఒక రోజున సావకాశంగా హితవుగా చెబుదామనుకున్నాను. ఆ శ్రమ నాకు తప్పించారు మీ నాన్నగారు. ఆయన పెద్దలు, పండితులు, వివిధ విషయాలు తెలిసినవారు. చదువు అత్యవసరమన్నది నిర్వివాదం. ఏ చదువు అన్నది ప్రశ్న. నా ఉద్దేశం, నువ్వు మళ్ళీ హైస్కూల్లో చేరి చదవడం అనేది మంచిది కాదంటాను. కాబట్టి ఇంటి దగ్గర నీవు కొంత సంస్కృతం, తెలుగు చదువుకో. తర్వాత కొన్ని పుస్తకాలు సాంఘిక రాజకీయాలకు సంబంధించినవి నేను ఇస్తూ ఉంటాను. అవి చదవచ్చు. తర్వాత నెమ్మదిగా ఇతర విషయాల సంగతి ఆలోచిద్దాం అన్నారాయన. కొంచెంసేపు ఈ మాట ఆ మాట చెప్పి నాకు సెలవిచ్చారు. నేను ఇంటికి చేరుకొని వారు చెప్పిందంతా ఆలోచించుకుంటే మా నాన్న కూడా ఎంత దూరాలోచనతో చెప్పాడో నాకు అర్థమైంది. వారుభయులు చెప్పిన పద్ధతినే నేను కొత్త చదువు ప్రారంభించాను. తరచూ నర్సాపురం వెడుతూ రమణారావు గారిని, ఇతర స్నేహితులను కలుసుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడిని. రమణారావు గారిచ్చిన అనేక రకాల పుస్తకాలు చదవగలిగాను. అనేక విషయాలు అది వరకు తెలియనివి, ఊహించనివి తెలుసుకోగలిగాను. కలిగిన సందేహాలు అనేకం రమణారావు గారు తీర్చేవారు. ఈ పుస్తకాలన్నీ రాజకీయాలు, సాంఘికాలు చదువుతుంటే అశాంతి ఎక్కువైంది. మతాన్ని గురించి కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఇతర మతముల మీద కొంత సహనం బయలుదేరినా కొంత ఆగ్రహం కూడా వచ్చేది. మాకు నర్సాపురంలోనూ పరిసర గ్రామాల్లోనూ క్రైస్తవ ప్రబోధం చాలా ఎక్కువగాను అసహ్యంగానూ ఉండేవి. వారనే మాటలు, చెప్పే విషయాలు, చేసే ప్రబోధాలు ఎంతో బాధాకరంగా ఉండేవి. ఇటువంటివే ఎన్నో చిన్నవి పెద్దవి కలిసి నాలో అశాంతి రేకెత్తించి రోజురోజుకి మనోవ్యధ ఎక్కువ అవుతూ ఉండేది. ఇలా సుమారు 1-2 సంవత్సరములు గడిచాయి. 4-5 సార్లు రమణారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంటూరు నుంచి అక్కడకు వచ్చిన 4-5 పెద్ద మనుషులను సందర్శించడం, వారి పరిచయం కలగడం కూడా జరిగింది. వారి వల్ల ప్రథమంగా విదేశీయానం, అక్కడ చదువు, దానివల్ల ప్రయోజనాలు వగైరాలెన్నో విని ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆఖరికి ఒకసారి రమణారావు గారింట్లోనే ఒక ప్లీడర్ గారి దర్శనం అయింది. వారితో మాట్లాడిన తర్వాత వారి సలహా మీద లండన్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయించుకున్నాను. నాటి నుంచి నా సంకల్పం రోజు రోజు బలీయమవుతూ వచ్చింది. ఆఖరకు తెగించి ఒకనాడు బయలుదేరడానికి సుముహూర్తం ఏర్పాటు చేసుకున్నాను. మా తండ్రి వ్యవసాయదారుడు, ఏమీ చదువుకున్నవాడు కాదు, ఒట్టి అనాగరికుడు. అందుచేత ఇటువంటి విషయం ఆయనతో చెబితే దీని సారస్యము గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నర్సాపురం వెళ్ళి 4 రోజులలో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను. ఇంగ్లాండు ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకంలో చదివిన పాఠం వల్ల, తర్వాత చదివిన భూగోళ శాస్త్రం వల్ల ఆ దేశానికి వెళ్ళే మార్గం నాకు తెలుసును. కానీ అక్కడకు తీసుకొని వెళ్ళవలసిన సాధన సామాగ్రి ఏమిటో, ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగి ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేకపోయినారు. నర్సాపురంలో ఉన్న దొరలనెవరినైనా అడుగుదాము అంటే నా అజ్ఞానాన్ని చూసి వాళ్ళు నవ్వుతారేమోనని
వాళ్ళని అడగడం మానివేసి నా సహజ సూక్ష్మ బుద్ధి ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొన్ని ఇక్కడి నుంచి తీసుకువెళితే ఇంకా కావలసినవి త్రోవలోనో అక్కడికి వెళ్ళిన తర్వాతనో కొనుక్కోవచ్చుననుకున్నాను. అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదనుకొని సూక్ష్మంలో తేల్చవలనని కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను. ఎంతసేపు ఆలోచించినా సరిగా ఏమీ తోచలేదు. ఏదో ఒక చివరి నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేలుతవి కదా అని అనుకున్నాను. అందుకని నిద్ర లేవడంతోనే కావలసిన సామాన్లు జాబితా వ్రాసుకున్నాను. దంతావధానానికి 10 కచ్చికలు నలిపిన పొడుము, నాలుక గీసుకోవడానికి కాసిని తాటాకు ముక్కలు, ఇత్తడి చెంబు, దంతావధానమైన తరువాత స్నానం కదా అనుకున్నాను. అందుకు అవసరమైనవి ఒళ్ళు తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, స్నానానంతరము తలకు రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెం కొబ్బరి నూనె, తల దువ్వుకోవడానికి దేశవాళీ దువ్వెన, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెం చాదు, ముఖం చూసుకోవడానికి పావలా పెట్టి చిన్న అద్దము. తర్వాత ఆలోచించవలసినది దుస్తుల విషయం కదా. అందుకు నాకు అవసరమని తోచినవి 4 ట్విల్ షర్ట్లు, 2 టైలు, 2 మేజోళ్ల జతలు, నూలువి, 3.5 పెట్టి బూట్స్ జోళ్ళు. అక్కడ సూట్స్ అవసరం గనుకను, చలిదేశం గనుకను 15 రూపాయలు ఖర్చు పెట్టినా గుడ్డ కొంచెం బాగుండడం చేత కుట్టువాడు తన అవసరానికి కొంత మిగిల్చుకోవడం వల్ల నాకు చాలకుండా తయారైన స్లాకులు, సూట్లు 2. ఇంగ్లాండ్ వెళితే మటుకు మన వేషం పూర్తిగా ఎందుకు మారవలనని సాధ్యమైనంత వరకు స్వదేశ పద్ధతిని అవలంబించుదామని తలగుడ్డగా ఉపయోగించడానికి 8 గజములు ఎర్రని జపాను సిల్కు, ఇంకా ధరించవలసిన దుస్తులైన తరువాత ఆలోచించవలసినది భోజనం కదా అనుకున్నాను. అందుకు అవసరమైనది ముందు మంచినీళ్లు తాగడానికి మరచెంబు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేత మాలకూడు తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. అక్కడ కూడా అన్నం ఎలాగా దొరకదు కదా, రొట్టెలు కాల్చుకు తినవలసిందే గనుక కొంత గోధుమ పిండి, కొంచెం నెయ్యి, రొట్టెలో నంచుకోవడానికి కొంచెం ఆవకాయ, రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్ల పినము, స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయలు, చిన్న సీసాలో స్పిరిటు, భోజన సామాగ్రి అయిన తర్వాత పడకకు కావలసిన సామాన్లను గురించి ఆలోచించాను. వెళ్ళేది చలిదేశం కదా, క్రింద పడుకోవడానికి కష్టంగా ఉంటుందని నర్సారావుపేట మడత మంచము, దాని మీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే బొంత, ఇంట్లో కుట్టినది కప్పుకోవడానికి నారింజ పండు రంగు శాలువా. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.